కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. అంటే ఈ మూవీ అనౌన్స్ అయిన టయానికి, ఈ మూవీ షూటింగ్ పూర్తయిన టయానికి మధ్యలో మీ లైఫ్ లో సమ్ ఇన్సిడెంట్స్ జరిగి వెళ్ళిపోయింది. దాని నుంచి మీరు బయటకు వచ్చేసారు. బట్ ఈ మూవీ షూటింగ్ టైంలో మీరు చాలా హై ఫీవర్ తో కూడా అదే ఎనర్జీ మెయింటైన్ చేశారు. తప్పు అంటే నాకంత ఫేవర్ ఉందని మా అందరికి తెలుసుకుని కెమెరాకి తెలియదు కదా, తప్పలేదు. బట్ అంటే బికాస్ షెడ్యూల్ హ్యావ్ టు గో యాజ్ ప్లాన్ కదా. సో అప్పుడు కూడా ఏంటంటే షార్ట్ గ్యాప్లో కొంచెం రెస్ట్ ఇచ్చి నాకు కూర్చొని మళ్ళీ ఒక రెడీ అంటే వెళ్ళి కెమెరా అనగానే తప్పదు. నాట్స్ ఏదో ప్రపంచంలో ఎవ్వరు చేయలేదు, ఒక్కడిని అలా కష్టపడిపోయినాను కాదు కదా సార్. అంటే ఫీవర్ వచ్చినా కానీ అదే ఎనర్జీతో చేశారని చెప్పేసి చిరంజీవి గారి గురించి చెప్తుంటారు చాలా మంది. అంటే చాలామంది అండి యాక్టర్స్ అందరూ కూడా అంతే కష్టపడతారు. అంటే మనకి కొన్నిసార్లు షెడ్యూల్ ఏంటంటే ఒకరికి ఒంట్లో వాళ్ళది కదా అని వోంట్ బి ఏబుల్ టు క్యాన్సిల్ ఇట్. అది చాలా కారణాల వల్ల ఏ ఉండదు. ఒకటి మనతో ఉండే వేరే ఆర్టిస్టుల వల్ల, డేట్లు కానీ కొన్ని లొకేషన్లు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది ప్రతిసారి ఒకవేళ ఏం కాకపోతే చేసేవాళ్ళు కూడా ఇబ్బంది పడదనుకోరు కదా యాక్టర్స్ని ఎప్పుడు కూడా. అది పర్లేదు అంటే వాళ్ళే చెప్తారు, లేదు రెస్ట్ తీసుకో ఇంకో రోజు చేద్దాం అని చెప్పి. కుదరనప్పుడు కదా వాళ్ళు కూడా చేద్దాం అనుకుంటారు. అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్, తప్పదు. అండ్ రాజధాని అనగానే ఒకప్పుడు చిరంజీవి గారు, తర్వాత రవితేజ గారు, ఇలా కొన్ని తరాలకి ఇన్స్పిరేషన్ ఇచ్చిన స్టార్స్ వాళ్ళు. మీరు కూడా నథింగ్ నుంచి ఒక స్థాయికి వచ్చిన హీరో. చాలామంది యంగ్స్టర్స్కి రాజధాని అంటే ఒక ఇన్స్పిరేషన్. అలాంటిది మధ్యలో మీ సినిమాలో కొంత డిసప్పాయింట్ చేసింది. ప్రతి హీరో కూడా ఇండస్ట్రీలో ఆ టైంలో అభిమానుల్ని సారీ అడిగారు, మేము కంబ్యాక్ ఇస్తామన్నారు, కాలర్స్ ఎగరేశారు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు మీరు కూడా అంతే స్థాయిలో బౌన్స్ బ్యాక్ అయ్యారు. బట్ ఆడియన్స్ మాత్రం మీ మీద అదే ఈరోజు చూపిస్తున్నారు, సినిమాని అంతే ప్రేమిస్తున్నారు. చిరంజీవి మూవీని ఆడియన్స్కి ఏం చెప్తారు? ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. అండ్ ఈ సినిమా ఫస్ట్ అభి నాకు వచ్చి కథ చెప్పిన దగ్గర నుంచి కూడా ద ఓన్లీ టార్గెట్ వస్తే చూసానని చెప్పి ఎంజాయ్ చేయాలి. అంటే కొత్త పాయింట్ తీసుకున్నాం, బట్ చూసానని చెప్పి ఎంజాయ్ చేయాలి. అంటే ఆహా వాళ్ళ ద్వారానే వచ్చింది. సో వీ నో ఇట్స్ ఫర్ ఓటీటీ. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి అక్కడ కూర్చొని అంతగా ఇంటే వస్తున్నాం. సో హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయగలగాలి. 2 hours హ్యాపీగా నవ్వుకోవాలి అనేది టార్గెట్. అండ్ వీ రీచ్ ద టార్గెట్. జనాలు ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా. సో దట్ ఈస్ లైక్ దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. ఈ మధ్యలో ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అదే నా ఫ్యాన్స్ని కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాను. ఎప్పుడైనా కాదు, సినిమా ఆడని ప్రతిసారి ఉంటుందండి. సినిమా మనం అంటే ఫస్ట్ ఏంటంటే సినిమా చాలా మంచి సినిమా చేయాలి, చాలా బాగా చేయాలి, ఖచ్చితంగా నచ్చుతుంది, చాలా మంచి హిట్ అవుతుంది హిట్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే సినిమా చేస్తాం. అలాంటప్పుడు సినిమా ఆడకపోతే ఒకటి ఏంటంటే ఎంత కష్టపడి సినిమా చేసాం, దానికి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. రెండోది జనాలు ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఇవ్వలేకపోయాం. ఈ 2 డిసప్పాయింట్మెంట్లు ఖచ్చితంగా ఉంటాయి. అది ఒక్కసారి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమో కాదు, ప్రతిసారి ప్రతి సినిమాకి ఉంటుంది. ఎన్ని డేస్ పట్టుద్ది మీకు ఒక ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ వర్క్లోకి వెళ్ళడం? ఫెయిల్యూర్ నుంచి వర్క్లోకి వెళ్ళడం కాదండి. నాకు ఫర్ మీ ద ఓన్లీ గుడ్ థింగ్ ఇస్ పక్కన ప్రళయం వస్తున్నా ఏం వస్తున్నా సరే వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం అసలు ఏం పట్టించుకున్నాను, అదొకటే ఉంటుంది. సో నేను షూటింగ్ చేస్తానని సేపు నాకేం ప్రాబ్లం ఉండదు. పొద్దున్న షూట్కి వెళ్ళక ముందు సాయంత్రం ప్యాకప్ తర్వాత మొత్తం అన్నీ ఆ టైంలో మాత్రమే ఉండదు. సో దట్ ఈస్ అదొకటి ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఇందాక అభి గారి గురించి మిమ్మల్ని అడిగాను, జబర్దస్త్ యాక్టర్ కదా, ఏమన్నా సెకండ్ థాట్కి వెళ్దామని ఆలోచించారని చెప్పి అడిగాను కదా, మీరు క్లారిటీ ఇచ్చారు. అండ్ యాక్చువల్గా నేను అభి గారిని ఇంతకుముందు 2 days బ్యాక్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, రాజ్ తరుణ్ అంటే రాజ్ తరుణ్ లాస్ట్ హిట్ ఎప్పుడు పడిందో గూగుల్లో చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. అలాంటి రాజ్ తరుణ్తో మీ ఫస్ట్ మూవీ ఎందుకు ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది అని అడిగాను. అంటే గూగుల్లో కూడా మన సినిమా రావాలని చెప్పి. అంటే ఆ టైంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఇప్పుడు మీకు అభి వచ్చి స్టోరీ చెప్పేటప్పుడు ప్రతి సినిమాకి కాన్ఫిడెన్స్ అలా ఉంటేనే చేస్తాం. యూ విల్ టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్ ఓన్లీ ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవరు ముందుకెళ్ళరు కదా. కొన్నిసార్లు ఏమవుద్దంటే మనకి ప్రాసెస్లోని వీ లూజ్ కాన్ఫిడెన్స్ బికాస్ ఆఫ్ the way things are shaping up, whatever it is, but confidence లేకపోతే you'll never go forward. So confidence compulsory కంప్లీట్గా ఉండే, ఆబ్వియస్లీ లేదు 50-50 ఉంది అంటే మనం ముందుకెళ్ళాం కదా. అండ్ మీ పర్సనల్ విషయానికి వస్తే రాజా రవీంద్ర గారు
ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన క్వశ్చన్ అడుగుతుంటారు, రాజ్ తరుణ్ సినిమాలో మీరు ఖచ్చితంగా ఉంటారా అని చెప్పేసి. ఒక్కోసారి ఆయన దానికి కోపపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆనెస్ట్లీ ఆయన చాలా తక్కువ సినిమాలు ఉన్నారు. అసలు ఎందుకు నడుస్తుంది అంతా? ఏమో మరి, ఆయన నాకు తెలిసి నేను ఆయన కలిసి యాక్ట్ చేసి 4-5 సినిమాలు ఉంటాయి అనుకుంటా. 22 ఫిల్మ్స్ ఇప్పటికి, 4-5 సినిమాలు ఉన్నారు అంతే. ఆయన అలాంటప్పుడు క్వశ్చన్ అడిగితే కామన్ రాదు ఆయనకి. ఆయనతో మీద ఒక లాంగ్ జర్నీ కదా చాలా. అంటే రాజా రవీంద్ర గారు అనగానే ఆయన స్వతహాగా చాలా మంచి మనిషి. పర్సనల్గా నేను కూడా ఫేస్ చేస్తున్నాను. బట్ ఏంటంటే ఆ చిన్న సెటైర్స్, ఆ నోటితో నాగేశ్వరరావు అని చెప్పి అది బేసిక్ సెటైర్ అనేది బేసిక్గా ఆ బెల్ట్ అంతా ఉంటుంది. వైజాగ్ నుంచి అటు వెళ్తే అక్కడి నుంచి గోదావరి, ఆ గోదావరి బెల్ట్ అంతా ఆబ్వియస్లీ అటగారు ఉంటుంది. అది చాలా కామన్. అది నిన్న ప్రెస్ మీట్లో ఏం జోక్ చేశాడు ఆయన అంతనా నవ్వారు మీరు? ఏది ఏదో క్వశ్చన్ కి చాలా సేపు నవ్వారు. ఏ క్వశ్చన్? అభి గారిని హీరోగా చేస్తారా అని అడిగితే ప్రొడ్యూసర్ ఉంటే చేస్తాడు అని చెప్పి పక్క నుంచి ఆయన ఏదో సెటిల్ చేసినట్టున్నారు. దానికి నవ్వేనా? ఏదో ఆయన మాట్లాడితే మామూలుగా నవ్వొస్తూ ఉంటుంది. గుర్తురా అట్లా సడన్గా నాకు చూపిస్తే గుర్తొస్తుంది. అంటే ఆ టైంలో రాజ్ తరుణ్ కి వరుస ఫ్లాప్ అవడానికి కారణం కూడా రాజా రవీంద్ర అని ఆయన స్క్రిప్ట్ సెలక్షన్. ఆయన ఎందుకండి స్క్రిప్ట్ సెలెక్ట్ అంటే ఈ టాక్ వచ్చింది దానికి ఏం చెప్తారు? టాక్ ఎవరైనా అనుకుంటారు, ఆయన స్క్రిప్ట్ ఎందుకు సెలెక్ట్ చేస్తారండి? అంటే ఒకవేళ ఏదైనా సరే కరెక్ట్ కాదు అంటే ఆయన ఒక మాట చెప్తారు, నాకు ఎందుకో కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అని తప్ప, నాకు ఇది నచ్చింది నేను చేద్దాం అనుకుంటున్నాను అంటే ఓకే. ఫైనల్ కాల్ ఎప్పుడు నాదే. అండ్ ఆయన ఎప్పుడైనా నేను ఫ్రీగా ఉండి నేను స్క్రిప్ట్ ఉన్నప్పుడు ఆయన కూడా ఉంటూ ఉంటారు, లేదా ఆయన ద్వారా వచ్చినప్పుడు ఒకవేళ ఆయన ఉంటూ ఉంటారు, లేదంటే నేనే వినేస్తాను. తర్వాత ఒకసారి నీకు నచ్చింది అంటే అప్పుడు ఆయన కలిసి మాట్లాడతారు. ఆయన ఎప్పుడు కూడా నాకు ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి, నువ్వు ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తే నీకు హిట్ వస్తుంది, ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేయకు, ఇది చేస్తే నీకు ఫ్లాప్ వస్తుంది అని నేను ఇప్పుడు చెప్పాను. ఇలా ఉండదు ఎప్పుడు అసలు. అంటే క్లారిటీ కోసం అడిగాను, చాలా ఆలోచన అదే అనుకుంటారు. బట్ అండ్ యూ రియలీ థింక్ ఒక సినిమా హిట్ అవ్వడం, సినిమా ఫ్లాప్ అవ్వడం ఆయన డిసైడ్ చేయగలరు అంటే ఇంక ఈ పాటికి నేను ఎన్నిట్లో కొట్టి ఉండాలి. అంటే ఇప్పుడు మనం అడిగాం అనుకోండి, జడ్జిమెంట్ అడిగాం అనుకోండి, నచ్చితే వచ్చిందని చెప్తారు, లేదా లేదని చెప్తారు అంతే తప్ప ఈ స్క్రిప్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు హిట్ వస్తుంది, ఇది చేస్తే ఖచ్చితంగా, ఇది చెయ్యొద్దు, ఇది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. నచ్చింది ఓకే, నచ్చలేదు ఓకే. నాకు ఇది నచ్చలేదు అంటే చెయ్యమని బలవంతం పెట్టడం, నాకు ఇది నచ్చింది అంటే చెయ్యొద్దు అని చెప్పడం, అలాంటివి ఏమి ఉండవు. అంటే చిరంజీవి మూవీ విషయానికి వస్తే ఈ మొత్తం మూవీలో మీకు బాగా నచ్చిన ఎపిసోడ్ కానీ సీక్వెన్స్ కానీ చెప్పండి. నాకు బాగా నచ్చింది అంటే ఒకటి, ఒక కొంత పాట వరకు కూడా ఇక్కడ ఎక్కడైతే వీడికున్న పవర్ని అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు, అక్కడ కొంచెం ఎనర్జీ రోజు అది ఎక్కువ ఉంటుంది, ఫన్ ఎక్కువ ఉంటుంది అది. బట్ నాకు బేసిక్ పాయింట్ నేను చాలా నచ్చింది. నాకు చేసేటప్పుడు ఇక్కడంతా కూడా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా, సో చేసేటప్పుడు అప్పుడు కూడా ఎంజాయ్ చేశాను బాగా. అంటే చాలా మంది ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, మీరు దొరికిపోయిన తర్వాత ఈ పిల్లల్ని బాంబు పెడుతున్నా తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గరికి రాజా ఎమ్మెల్యే క్యారెక్టర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆల్మోస్ట్ దొరికిపోతారు. దొరికిపోయిన తర్వాత ఎమ్మడే అక్కడ టాటూ చూసేసి మళ్ళీ క్యారెక్టర్ చేంజ్ చేసేస్తారు కదా. ఇది కదా రాజ్ తరుణ్, ఈ సీన్లు కదా రాజ్ తరుణ్ పడాల్సింది చాలా మంది అంటున్నమాట. థ్యాంక్స్ టు అభి. అంటే లైక్ యూ టోల్డ్ బిఫోర్, నాకు బేసిక్గా ఏంటంటే నేను సోషల్ మీడియా పెద్ద అలవాట్లేదు నాకు, లిటిల్ నాకు అంతా రాదు కూడా. సో బయట చాలా తక్కువ బయట తిరగడం కానీ. సో నాకు బేసిక్గా నా జడ్జిమెంట్ ఎక్కడ దాకా ఉంటుందంటే, యాజ్ అన్ యాక్టర్ నాకు ఇది చాలా కొత్తగా అనిపించింది, కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ వెదర్ ఎంజాయ్డ్ ఇట్ ఆర్ నాట్. నేను ఎంజాయ్ చేశాను అంతే. సో నవ్ వెన్ పీపుల్ ఆర్ టెల్లింగ్ మీ, నవ్ ఐఎమ్ లైక్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఓకే కాదా ఎనర్జీ పీపుల్ లైక్ ఇట్ ఫ్రమ్ మీ అని చెప్పి.